ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇరుముడి మూవీ రిలీజ్ అయితే 2 days అవుతుంది. ఒక్క రీల్ పెట్టలేదు, ఒక్క షార్ట్ పెట్టలేదు, రివ్యూ కూడా ఇవ్వలేదు. మూవీ ఎలా ఉంది, ఏంటిది, డే 1 కలెక్షన్ ఎంత వచ్చింది, డే 2 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, అండ్ మూవీ ఎలా ఉంది, అసలు మూవీ హిట్టా ఫట్టా ఫ్లాప్ అయిందా, బ్లాక్ బాస్టర్ అయిందా, లేకపోతే ఏంటిది మూవీ అసలు పరిస్థితి ఏంటిది కూడా ఒక్క వీడియో పెట్టలేదు, ఒక్క రీల్ కూడా పెట్టలేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల ఆపుతుంది అంతే, అంతకు మించేది ఏం లేదు. ఈ రోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లో, ఈ వైటీ సైగ్మా యూట్యూబ్ ఛానల్లో టైం టు టైం మూవీ అప్డేట్స్ వస్తుంటాయి, టైం టు టైం మూవీ కాంట్రవర్సీ వీడియోస్ వస్తుంటాయి, టైం టు టైం మూవీ రివ్యూస్ కూడా వస్తుంటాయి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఇరుముడి మూవీ హిట్ అయిందా ఫట్ అయిందా, డే 1 కలెక్షన్ ఎంత వచ్చింది, డే 2 కలెక్షన్ ఎంత వచ్చింది, డే 3 కలెక్షన్స్ ఎంత వచ్చాయి, అండ్ మూవీ రివ్యూ ఏంటిది, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ మూవీలో హైలైట్ సీన్ ఏంటిది, పాజిటివ్ సీన్ ఏంటిది, అండ్ నెగిటివ్ సీన్ ఏంటిది, అండ్ బోల్డ్ సీన్ ఏంటిది, ఏ టు జెడ్ ఈ ఒక్క వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న గంట బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి, మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. అంతకు మించి అయితే నేను ఆశించాను మీ దగ్గర నుండి. అండ్ నిజం చెప్తున్నా, ఇది డైరెక్టర్ గారు రాసిన కథ కాదు, ఇది దేవుడు రాసిన కథ. సాక్షాత్తు అయ్యప్ప స్వామి గారు దిగివచ్చి రాసిన కథ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరుముడి మూవీ చూసిన ప్రతిసారి నాకైతే 3 times చూసా. నిజం చెప్తున్నా, 3 times చూసా. ఎలా ఉంది తెలుసా, నిజం చెప్తున్నా, ఎలా ఉందంటే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో మీకు కామెడీగా, కొంచెం ఎమోషనల్గా, కొంచెం మాస్గా అలా 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 తీసుకెళ్తుంది మూవీ. ఇలా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఇంటర్వల్ బ్యాంక్ వస్తుందో, ఇంటర్వల్ బ్యాంక్ కాడ కొన్ని సీన్స్ ఉంటాయి, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆడ మీరు కూర్చున్న చోట ఏడ్చుకుంటారు. నిజం చెప్తున్నా, కూర్చున్న చోట ఏడ్చుకుంటారు. అలాంటి మంచి సీన్ ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంక్ పడేటప్పుడు మందు మానేస్తావా నాన్న అని ఎప్పుడైతే కూతురు అడుగుతుందో, ఎప్పుడైతే నాన్న నిజంగానే మానేస్తా నీ మీద ఒట్టు అని ఎప్పుడైతే వేస్తాడో, ఆ తర్వాత వెనకాల అయ్యప్ప 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 అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. నిజంగా అది ప్యూర్లీ అంటే డివోషనల్ సాంగ్. ప్రతి ఒక్కరు ఆ ఒక సీన్కి అయితే కనెక్ట్ అయిపోయారు. అప్పుడే అనుకున్నారు, నేను పెట్టిన డబ్బులు, టికెట్ పెట్టిన డబ్బులు అక్కడనే వర్త్ అయిపోయాయి. నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడే అనుకున్నా. ఎందుకంటే ఆ సాంగు, ఆ బీజిఎం, ఆ ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్ అయినా కానీ అక్కడ కూర్చున్న చోట ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లోనే. ఏంటంటే ఆటో వేసుకుని రవితేజ గారు ముందు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు టీచర్ వాళ్ళ ఇంటికి. ఆడ సీన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎక్స్ప్రెషను, వాళ్ళ కూతురు బయటనే దిగినప్పుడు ఆ ఎక్స్ప్రెషను ఎలా ఉంటుంది తెలుసా, థియేటర్లో ప్రతి ఒక్కల అరుపు వింటుంటే నా చెవులు మొత్తం దెంగినాయి. నా చెవులంతా పోయినాయి. అసలు ఆ అరుపులు ఏంటిదో, ఆ మాస్, అసలు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది మాత్రం అసలు అనుకో. ఇరుముడి మూవీకి హైలైట్ సీన్, నిజం చెప్తున్నా. క్లైమాక్స్ సీన్లో మాత్రం ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా ఏడ్చుకుంటారు, అంత మంచిగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే కూతురు చచ్చిపోద్దో అప్పుడైతే నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. అసలు ప్రతి ఒక్కరు థియేటర్లో ఏంది వాళ్ళ రవితేజ గారి కూతురు చచ్చిపోవడం ఏంది, ఆ ట్విస్ట్ చూస్తే మాత్రం మొత్తం బుర్ర పాడైపోయింది నాకైతే. అంత మంచి ట్విస్ట్. చాలా మంచి కామెడీ మూవీ, చాలా మంచి ఎమోషనల్ మూవీ, చాలా మంచి డివోషనల్ మూవీ, చాలా మంచి మాస్ మూవీ, చాలా మంచి కంబ్యాక్ మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ మూవీ ఇన్ రవితేజ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ అయినా ఉందంటే ఇది ఇరుముడి మూవీ అని చెప్పొచ్చు. నేను చూసింది విక్రమార్కుడు మూవీ, అండ్ ఇప్పుడు చూస్తుంది ఇరుముడి మూవీ. రవితేజ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఈసారికి వచ్చిన ఒక బెస్ట్ యాక్టర్ అవార్డైనా అందుకోవచ్చు, లేదా నేషనల్ అవార్డైనా రావచ్చు. రవితేజ గారికి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నాకైతే పిచ్చగా నచ్చింది. ఒకటే చెప్పాలి, ఇరుముడి మూవీ ఈజ్ ఏ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ మూవీ. అండ్ నేనైతే బంగారు పల్లకి సాంగ్ వైప్ అవుదాం, ఎంజాయ్ చేద్దామని థియేటర్కి వెళ్ళా, కానీ ఏడ్చుకుంటా బయటకు వస్తామని మాత్రం అస్సలు అనుకోలేదు. చూస్తున్న ప్రతిసారి నా కంట్లో అయితే నీళ్ళు వచ్చినాయి. అంత మంచి పర్ఫార్మెన్స్, అంత మంచి మాస్ పీక్. ఇంటర్వెల్ సీన్ అయినా కానీ, క్లైమాక్స్ సీన్ అయినా కానీ, ఓపెనింగ్ సీన్ అయినా కానీ, మిడిల్ సీన్ అయినా కానీ, ఏదైనా సరే వేరే లెవెల్. నాకైతే మంచిగా అసలు వేరే లెవెల్ అనిపించింది. ఎమోషనల్ క్లైమాక్స్, బొమ్మ బ్లాక్ బాస్టర్. నేనైతే రవితేజ గారికి అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంబ్యాక్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. 105 సంవత్సరాలు అవుతుంది ఫిలిం ఇండస్ట్రీ పుట్టి. ఈ ఫిలిం ఇండస్ట్రీలో మన రవితేజని దాటి ఏ హీరో ఆ స్టేజ్లో కష్టపడలేదు. నిజం చెప్తున్నా, ఆ స్టేజ్ అంతవరకు కష్టపడలేదు. ఇప్పుడు రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళంతా వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో, బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో ఉన్న ఏమైనా ఉన్నదే ఇదే రవితేజ గారే. డే 1 కలెక్షన్ చూస్తుంటే
యాక్చువల్ ప్యాక్ అయితే మీకు ఒక్కొక్కటిగా నిజం చెప్తున్నా, ఒక్కటే అనుకోండి. డే 1 కలెక్షన్ వచ్చేసి 24 crores. నిజం చెప్తున్నా, 24 crores. రవితేజ గారి మాస్ ఇమేజ్ ఏమైనా ఉందంటే ఇదే. డే 1 కలెక్షన్ 24 crores. మాస్ అంటే మాస్కి అమ్మ మొగుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ కాదు. మాస్కి అమ్మ మొగుడు ఎవరైనా ఉన్నారంటే అది రవితేజ గారే, నేను మనస్ఫూర్తిగా చెప్తా. అండ్ డే 2 కలెక్షన్స్ వచ్చేసి ఇంకొక మొత్తం డే 1 డే 2 కలెక్షన్స్ వచ్చేసి 70 కోట్లు అయితే వచ్చినాయి. 70 కోట్లు ఇంకొక 3 days ఆర్ 4 daysలో 100 కోట్లు అయితే క్రాస్ అవుద్ది. ఇంకొక 1 వీక్లో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 1 వీక్లో 300 కోట్లు అయితే పక్కా వస్తుంది. ఇది మాత్రం పక్కా, ఇది హైలైట్. నాకైతే ఇరుముడి మూవీ చాలా అంటే చాలా అద్భుతంగా నచ్చింది. చాలా అద్భుతంగా నచ్చింది. ఎలా నచ్చిందంటే నేనైతే మూవీ కనెక్ట్ అయిపోయా. చాలా ఒక మంచి మీనింగ్ ఉంది, చాలా మంచి మీనింగ్ ఉంది. మీరు ఒక్కసారిగా 100 సార్లు చూసినా ఇలాంటి మూవీసే రావాలి, ఇలాంటి మూవీసే చేయాలి రవణ అనే మీ ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ నేనైతే ఇలాంటి మంచి కంబ్యాక్, ఇలాంటి మంచి మూవీస్, ఇలాంటి ఒక మంచి మోటివేషన్ అంటే ఏంటిది ఇన్స్పిరేషన్, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే మూవీస్ చేయాలని మేమైతే చాలా మంచిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు ఎలాంటి మంచి సక్సెస్ కావాలని ఇంకా కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ కొత్తలో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ బ్రదర్గా ఒక లైక్ బటన్, సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.